Please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీమద్ భాగవతమును ఆంధ్రీకరించాడు మహానుభావుడైనటువంటి పోతన మహాకవి. 14వ శతాబ్దమునకు సంబంధించినవాడు. అంటే 600 సంవత్సరాల క్రితం పుట్టాడు మహానుభావుడు. పుట్టి ఆయన కూచుని భాగవతాన్ని రచించాడు. ఏమి అందమైన పద్యాలు! భాగవతములో భాగవత పద్యాలు రాని తెలుగు నోరు నోరా, వాని జన్మ జన్మన అటువంటి పద్యాలు రాశారు ఆయన. అమృతాయమానమైనటువంటి పద్యాలు. శ్రవణం, కీర్తనం మనకెత్తుకోగానే ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. శ్రవణం అంటే వినటము, ఆ పరమేశ్వరుణ్ణి గురించి నిరంతరము వినటము. ఏమిటయ్యా వినటము? ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా. ఈ కర్ణరంధ్రములు ఎందుకున్నాయి? వీటికి ఏమి సార్థకత? పనికిరాని లోక విషయాలన్నీ వినడానికై ఉన్నాయి. నీ మంజు భాషలు వినలేని, నీ భాషలు గదా వినాలి. ప్రాణేసి, ప్రాణములకు అధినాథుడివి నీవు. ఇది రుక్మిణీ చెప్తోంది, రుక్మిణీదేవి. కానీ ప్రతి జీవుడు చెప్పుకోవలసిన పద్యం ఇది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేల. పురుషరత్నమా నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా. ఈ శరీరానికి సౌందర్యమునకు ఒక మహాబలం ఏమిటి? నిన్ను అనుభవించటమే. నీ కీర్తనము, నీ ధ్యానము, నీ తపస్సు. ఆ అనుభూతియే ఈ శరీరానికి, ఈ శరీర సౌందర్యానికి ఫలం. భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. దయిత నీ అధరామృతంబు ఆనగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. ఏమన్నాడండి! ఆ పదాలు ఇంకొకరికి రావు. అంటే కవిత్వము యొక్క పరాకాష్ఠాస్థితికి చేరిన వాడు మాత్రమే ముట్టుకోగలడు ఇలాంటివి. మామూలు కవికి మాత్రమే పద పరిమళము తెలుస్తుంది, అకవికి తోచదు. పద్యం చెప్తాడు అందరూ, ప్రతివాడు పద్యం చెప్తాడు. కానీ కవిత్వాంశ ఉండేటట్లు పద్యం చెప్పటం అన్నది పరమేశ్వరీ కృపా విలాసం. అమ్మవారి దయ తొణికిసలాడితే తప్ప అట్లాంటి కవిత్వం పలకదు. జిహ్వకు ఫలరస సిద్ధియేలా. నీరజాతనయన నీ నవమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల. నీరజాతనయన, ఆయన పద్మనయనుడు స్వామి. నీ నవమాలికా గంధము, ఆయన మెడలో తులసీమాల ఉన్నది. ఆ గంధము సోకితే చాలు, పరమ ఆకర్షణం. జీవులందరూ పరిగెత్తుకుని వెళుతుంటారు ఆయన దగ్గరకు. మునీశ్వరులు, పరమయోగులు, నిరీహులు, వాళ్లకు దేనితోనూ బంధము లేదు, కానీ ఈయనతో బంధం ఉంది. అన్నిటినీ జయించిన వాళ్ళు ఈయన దగ్గర వచ్చి పడిపోతూ ఉన్నారు. అదే రహస్యం. నివృత్త రాగద్వేషులు, వాళ్లకు రాగము లేదు, ద్వేషము లేదు, అన్ని త్యజించినారు మహాత్ములు. పరమయోగులైన వాళ్లను కూడా కట్టివేస్తున్నావు నువ్వు. నీరజాతనయన నీ నవమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల. ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేలవే జన్మములకు. నీకు దాస్యం చేయకపోతే ఈ జన్మ ఎందుకయ్యా? Please subscribe to our YouTube channel. Like and share this video.